మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదు, ఏదైనా అభివృద్ధి చేసి చూపిస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో విచ్చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజుకు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. మౌంట్ కార్మెల్ స్కూల్ బైక్ ర్యాలీలో బయలుదేరి కోసిగి ఎల్లమ్మ గుడి దగ్గరకు చేరుకుని ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోసిగి మేజర్ సర్పంచ్ కుమారి అయ్యమ్మ తమ గ్రామానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి కోసిగి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేయాలని ఎంపీ బస్తిపాటి నాగరాజుకు టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డిని ఆమె కోరారు. అలాగే కోసిగి వెళ్లే పలు రైళ్లను నిలుపుదల చేసి కోసిగి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరని ఆమె కోరారు. 100 రోజుల పాలనలో తమ ప్రభుత్వం చేసిన పనిని ప్రజలకు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు చెప్పిన మాటకు కట్టుబడి ఒకేసారి అవ్వాతాతల 1000 రూపాయలు పెంచడం కాకుండా అరియర్స్తో కలిపి అవ్వాతాతలకు 7,000 రూపాయలను తమ ప్రభుత్వం అందించిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు సహకారంతో మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కోసిగిలో ప్రధాన సమస్య అయిన రైల్వే గేటుపై రైల్వే బ్రిడ్జి నిర్మించి ఇక ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం కోసిగిలోని ఏపీ మోడల్ స్కూళ్లను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సందర్శించారు. మోడల్ స్కూల్లో ఉన్న తరగతి గదిలో స్లాబ్ నుంచి పెచ్చులు ఊడి కింద విద్యార్థులపై పడే అవకాశం ఉందని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చిన నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లక్ష్మణ, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ నాయకులు రాకేష్, లారీ అన్నయ్య, నాగినేని తాయన్న, తోవి రామకృష్ణ, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి నెలలో అవ్వాతాతలకు పెన్షన్ 4,000 రూపాయలు ఒకే నెలలో పెంచి అవ్వాతాతలు మెప్పు పొందిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఏదైతే మాట ఇచ్చాడో డిఎస్సి టీచర్ పోస్టులు రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, యువత చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఉందని చెప్పి తెలుసుకొని మొట్టమొదటి సంతకం కూడా చేసి 16,000 పోస్టులు కూడా వదిలి తొందరలో వాళ్ళకి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయని చెప్పి యువతకు తెలియజేసుకుంటున్నాం. అది కూడా గత ప్రభుత్వంలో కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి ఆ వైసీపీ ప్రభుత్వాన్ని. సజ్జలగుడ్డం దేవరిపట్ట మధ్యలో మొన్న వర్షానికి పాడైపోయి బ్రిడ్జి 1,30,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐరన్గల్ కొట్టాల దగ్గర కూడా మొన్న ఒక బ్రిడ్జి పడిపోయింది, అది కూడా 43 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలోనే అవి కూడా పనులు మొదలు పెడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 420 మంది టీచర్లు ఉండాల్సిన ప్లేస్లో 267 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 153 మంది షార్టేజ్ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్క స్కూల్లో ఒకే టీచర్ పనిచేస్తున్న పరిస్థితి ఈ మండలంలో ఉంది. దీనికంటే అధ్వానంగా కౌతాలం మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి మా నియోజకవర్గం ముందే వెనకబడిన నియోజకవర్గం, చదువులో కూడా బాగా వెనకబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో టీచర్లు అన్ని స్కూళ్ళకు ఫుల్ఫిల్ గా ఇచ్చి మా పిల్లలకు బాగా చదివించే బాధ్యత కూడా మీపై ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాజెక్టు ఆర్టీఎస్ ఈ గురురాఘవేంద్ర విషయంలో కూడా కంగిరభద్రమై దీన్ని సార్ దృష్టి తీసుకుపోయి నిమ్మల రామారెడ్డి గారికి, ఎందుకంటే నేను ఇరిగేషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వర్యులు నాకు ఇరిగేషన్ శాఖ ఇచ్చారు, స్టేట్ నుంచి సెంట్రల్ లో మాకు అలాట్మెంట్ చేశారు. ఆ అనుసంధానంలో భాగంగా ఖచ్చితంగా ఈ కోసిగి ప్రాంతాన్ని సందర్శించే విధంగా నేను చేసి ఈ ప్రాజెక్టులకు నేను నా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తానని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే నేనేదో మాటలు చెప్పి వెళ్ళిపోతున్నా మాత్రం పొరపాటు కూడా భావించకండి. ఏదో మాటలు మామూలుగా వస్తారు, మైక్ పట్టుకుంటారు, కూదలు పెట్టిపోతారని చెప్పేసి మాత్రం కలగడానికి పోతాను మీరు. నేను ఎందుకంటే ఖచ్చితంగా చేసే చూపిస్తాను. నేను ఒక ఆశయంతో వచ్చాను. నేను
మన జిల్లాని ఖచ్చితంగా మనం ముద్ర వేసుకోవాల్సిందే. ఎందుకంటే అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇకపోతే కర్నూలు టు బొల్లారి కూడా మనం నేషనల్ హైవే వేసుకోవాలి. నేషనల్ హైవే మన పార్లమెంట్కి అంతా వెళ్తే ఒక హైవే లేదు. 7 అసెంబ్లీలు అన్నీ పరిగెత్తున్నాయి, హైవే లేదు మనకు. రాష్ట్రం అంతా తీసుకోండి, మిగతా పార్లమెంట్లో ఎక్కడైనా తీసుకోండి, కావాల్సినంత హైవేలు వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళకంతా మనం ఎందుకంటే మనం నిర్లక్ష్యం ఎక్కడంటే మనం ప్రశ్నించకపోవడమే. కాబట్టి ఏది ఏమైనా కూడా సెంట్రల్ అయితేనేమి ఆల్రెడీ కర్నూలు టు బళ్ళారి హైవేది గట్టిగా పోరాడాము. ఇప్పటికే అది ఢిల్లీకి జరిగింది ఫైల్గా. అక్కడ నుంచి దాన్ని ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయడానికి నా వంతు సహకారం చేస్తానని చెప్పేసి ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. ఇకపోతే సోదరులారా, నేను ఫైనల్గా చెప్పేదేమంటే ఇంత అభివృద్ధి చేసే ప్రభుత్వం మీకు కనబడుతుంది కళ్ళకు కట్టినట్ట. గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది తెలుసు మీకు. స్పెషల్ ఆఫీసర్ గారు శామ్యుల్ గారు చాలా సీనియర్ ఆఫీసరు సార్. మీరు కూడా మీ వంతు పాత్ర మీరు ఉండగానే, ఎందుకంటే ఇంకా ఈ బాడీ అంతా ఏర్పాటే లోపల మీరు ఈ చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ స్కూల్స్ విషయంలో కూడా నేను ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ విషయంలో కలెక్టర్ గారితో ఆల్రెడీ చర్చించాము. కస్తూర్బా గాంధీ అయితేనేవి ఇవన్నీ మనం సీట్లు పెంచితే సరిపోవు. నాయన మనకు సీట్లు పెంచితే సరిపోవు, 5 సీట్లు 10 సీట్లు పెంచితే సరిపోవు సీట్లు. మనకు సపరేట్ స్కూల్స్ రావాలా, సపరేట్ హాస్టల్స్ రావాలా. ఎందుకంటే మనమంతా మైగ్రేషన్ వలసలు పోయే ప్రాంతం మనది. మనమంతా ఇంట్లో పిల్లలంతా హాస్టల్లో పెడతాం, మన పనికి సంచి అంతా పట్టుకొని వెళ్ళిపోయారు రకం మనం. కాబట్టి మనకు ఖచ్చితంగా అంటే మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే మన స్కూల్స్ ఇవ్వకూడదు. ఇదంతా మైగ్రేషన్ ప్రాంతం కాబట్టి, వలసల ప్రాంతం కాబట్టి డబల్ కోట రావాలి కదా. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్యాపరంగా ఫస్ట్ మనం డెవలప్ కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించండి. ఫస్ట్ చదివిస్తేనే మనం అంతా కొంచెం చైతన్యం అవుతాం. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ స్కూల్స్ విషయంలో సార్, హాస్టల్స్ విషయంలో మేము ఆల్రెడీ కలెక్టర్ గారితో చాలా మాట్లాడడం, రిప్రజెంటేషన్ రెడీ చేస్తాం సార్ కూడా. కాబట్టి హాస్టల్స్ని ప్రదర్శించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీరు తమరు ఏది ఏమైనా కూడా ఈ ప్రాంతం మీద ప్రత్యేక చొరవ తీసుకుని ఇక్కడ సమస్యలమైన ఒక మంచి రిప్రజెంటేషన్ చేసి అది మాకు ఇస్తే మేము కలెక్టర్ గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్తో పోరాడి ఈ సమస్యల పరిష్కారం మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. దయచేసి మీ వంతు పాత్ర ఈ ప్రాంతం యొక్క రుణం నింపుకోవడం, మీ వంతు పాత్ర కూడా అమూల్యంగా ఉండాలని చెప్పేసి మరొకసారి సభాముఖంగా మిమ్మల్ని ఆశిస్తున్నాను. కాబట్టి సోదరులారా, ఈ మంచి అవకాశం ఇచ్చారు. నేను చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను. ఎక్కడ నేను పార్లమెంట్ అయితేనేమి, ముఖ్యమంత్రి వర్గ దగ్గర అయితేనేమి ప్రతి సమస్య పరిష్కారం నేను ఖచ్చితంగా ముందుండి, రాఘవేంద్ర అన్న గారు కూడా మీరు తోడు ఉండాలా. నేను ఈ సమస్యల పరిష్కారం అమోఘంగా పాత్ర పోషిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా.